ఓకే. మహేందర్ చెప్పినట్టు మనం ప్రయత్నం దగ్గరకొచ్చినాము. ఏంటి ఒకటి ఆ 6 ప్రకరణాస్ ఏంటి? ఒకటి వైరాగ్య ప్రకరణము, ఇంకోటి ముముక్షు ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, దీన్ని సృష్టి ప్రకరణము అని కూడా అంటాం. తర్వాత స్థితి ప్రకరణము, తర్వాత ఉపశాంతి ప్రకరణము, ఉపశమన ప్రకరణము అంటాము, ఉపశాంతి ప్రకరణము, దెన్ నిర్వాణ ప్రకరణం, విముక్తి ప్రకరణం. మనం వైరాగ్య ప్రకరణం అనేది తెలుసుకున్నాం. దీంట్లో రాముడు అంత కంప్లీట్ వైరాగ్యంలోకి వచ్చేస్తాడు. ఏంటిది లైఫ్, ఏంటిది ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కదా. ఈ అశాశ్వతమైన జీవితంలో దేనికోసం వెతుకుతున్నాం మనం? ఆనందం కోసం ఎక్కడ వెతుకుతున్నాం? వెతకాల్సిన దగ్గర వెతకట్లేదు అని. సో అప్పుడు రాముడి జీవితంలోకి వశిష్ఠుడు రాముడికి జ్ఞానబోధ చేస్తుంటాడు. సో ఇందులో ఈ మోక్షం అనేది ఎట్లా దొరుకుతుంది అనేది మనం ఇందులో తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మోక్షానికి 4 ద్వారపాలకులు ఉంటాయి మనం తెలుసుకున్న దాని ప్రకారం. ఒకటి సంతోషము, ఇంకొకటి సత్సంగము, ఇంకొకటి విచారణ ఎంక్వైరీ, ఇంకొకటి దమ సెల్ఫ్ కంట్రోల్. మన సెల్ఫ్ కంట్రోల్ మనం ఎట్లా ఈ 4 మార్గాలను ఈ 4 మార్గాలను పాటిస్తే మనకు మోక్షము అనేది దొరుకుతుంది. ఈ 4 మార్గాలలో ఒక్క మార్గాన్ని పాటించినా సరే మోక్షం మిగతా 3 మార్గాలు అనుకోకుండా వచ్చేస్తాయి అని. లైక్ ఒక చైర్ ఉంది, ఒక చైర్లో ఒక కాలుని పట్టుకొని లాగితే మిగతా 3 కాళ్ళు కూడా ఎట్లా వస్తాయో అట్లనే ఒక్క మార్గం మనము ఒక మార్గంని అనుసరించిన మిగతా మార్గాలు ఆటోమేటిక్గా మనకు వస్తాయి అని చెప్తున్నారు. సో ఇందులో మనం ఎంక్వైరీకి వచ్చినాం కదా, సత్సంగం కూడా అయిపోయింది. సో ఓకే, సరే ఒకసారి మళ్ళీ అన్ని ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ సంతోషము, కంటెంట్మెంట్ అన్నమాట. సంతోషం ఏంటి? నిజమైన ధనము దొరకని వాటి కోసం ఆశపడకుండా ఉన్న దాంట్లో, దొరికిన దాంట్లో తృప్తిగా ఉండడం అనేది సంతోషం. మనకి ఎంత ఉందో దాంట్లో తృప్తిగా ఉండడం అనేది సంతోషం అన్నమాట. నిజమైన ధనం అంటే ఏంది? ఏదైతే దొరకత్తలేదో దానికోసం ఆశపడకూడదు. మనకు అందరి దానికోసం ఆశపడాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడమే సంతోషం. సో ఇంకా ఏం సొత్తు లేదు మన దగ్గర, ఏం డబ్బులు లేకుండా కూడా సంతోషంగా ఉన్నవాడే ప్రపంచం మొత్తం సొంతం చేసుకున్నట్లు అని చెప్తున్నారు. దాంట్లో ఏం డబ్బులు లేకున్నా సరే సంతోషంగా ఉండాలి. సంతోషం వల్ల ఏమవుతుంది అంటే దుఃఖం అనేది పోతుంది. మన లోపల ఉన్న దుఃఖం అనేది పోతుంది, మనసు అనేది చాలా పవిత్రమవుతుంది. అందుకే సంతోషమే పరమలాభము అని అంటారు. ఇంకొకటి సత్సంగం అంటే గురువుల సాంగత్యం, జ్ఞానులు, సద్గురువులు, పవిత్రులు, వీళ్ళందరి సన్నిధి ఏమవుతుంది? మన మనసును శుభ్రం చేస్తుంటుంది అన్నమాట. సో సత్సంగం వల్ల మన బుద్ధి అనేది పెరుగుతుంది. మళ్ళీ మన మానసిక క్షోభ, మనం పడే మానసిక క్షోభ, బాధ ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇది నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, నేను చాలా యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, వ్రతాలు చేస్తున్నా, రోజు ఈ వ్రతం చేస్తా, సోమవారం వ్రతము, శుక్రవారం వ్రతము, శనివారం వ్రతము, ఎన్ని వ్రతాలన్నా చేయండి, తీర్థయాత్రలు చేయండి, ఎన్ని చేసినా కూడా వీటన్నింటికంటే కూడా సత్సంగమే ముఖ్యం. జ్ఞానులు, సద్గురువులు, పవిత్రుల సన్నిధి అనేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. వీటన్నిటికంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. సత్సంగాన్ని మనం ఎంత కష్టమైనా కూడా వదలకూడదు. మంచి సాంగత్యం దొరికింది, మంచి ఫ్రెండ్షిప్ దొరికింది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా కామెంట్స్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీని చెప్పే వాళ్ళందరూ సాంగత్యాన్ని వదిలిపెట్టడమే మంచిది. ఎవరి సాంగత్యంలోనైతే మనలో సంతోషం అనేది ఎక్కువైతుంటుందో అటువంటి సాంగత్యం నిజమైన సాంగత్యం. ఎవరి సాంగత్యంలో మన బాధ ఎక్కువైతుంది అటువంటి సాంగత్యాన్ని మనం వదిలేసేయాలన్నమాట. సో సత్సంగం అనేది పరమగతి అని చెప్తున్నారు. అట్లనే ఎంక్వైరీ, విచారణ ఏంటి? ఎప్పటికీ మనసులో అడుక్కోవాల్సిన ప్రశ్నలు నేనెవరు, అసలు నిజమేమిటి, జీవిత స్వరూపం ఏంటి? ఇదే ఆత్మవిచారణ అన్నమాట, సెల్ఫ్ ఎంక్వైరీ. ఈ ఆత్మవిచారణమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఇది మన అజ్ఞానాన్ని తొలగించేసి సత్యాన్ని చూపిస్తుంది అన్నమాట మనకి. ఈ విచారణనే పరమ జ్ఞానము అని చెప్తాను. లాస్ట్కి దమ, ఇది సెల్ఫ్ కంట్రోల్, అంటే మన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం. మనసు, కోరికలు ఇవన్నీ, మన మనసు మీద నియంత్రణ ఉండాలి, మన కోరికల మీద నియంత్రణ ఉండాలి, మన ఇంద్రియాల పైన నియంత్రణ ఉండాలి.
వీటన్నింటి మీద నియంత్రణ సాధించాలి. మనసు మనం చెప్పినట్టు వినదు. అది మనసు కోతి, మనకు తెలుసు. అది ఇటు అటు పరిగెత్తుతా ఉంటది. దాని మీద ఒక నియంత్రణ అనేది ఇంపార్టెంట్. మన కోరికలు కూడా చూడండి, కోరికలు గుర్రాల్లాగా పరిగెత్తుతా ఉంటాయి. కోరికల మీద కూడా నియంత్రణ అనేది ఉండాలి. ఇంద్రియాల పైన కూడా నియంత్రణ అనేది సాధించాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అదుపు లేదు, మన మనసుకు ఒక అదుపు లేదనుకోండి, అది అడవిలో ఒక అడవిలో విర్రవీక్కుంటూ తిరిగే ఏనుగులాగా అని చెప్తున్నారు. దాన్ని అదుపు చేస్తేనే శాంతి, అది శాంతిగా పడుకుంటది. అట్లనే మన మనసును కూడా అదుపు చేసుకుంటేనే మనలో శాంతి అనేది సాధ్యమవుతది. ఇంకొకటి దమ, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదనుకోండి, దేవతల శక్తులున్నా కూడా మోక్షం అనేది సాధ్యం కాదు. మన సెల్ఫ్‌ని మనం కంట్రోల్, ఇంద్రియాలను మనం నిగ్రహించుకోకపోతే మనకు దేవతా శక్తులు ఉంటాయి కొంతమందికి, కానీ మోక్షం అనేది సాధ్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే కంట్రోల్ లేదు. సో అందుకనే లాస్ట్‌కి దమ అనేది పరమ సుఖం. ఒకటి సంతోషం అనేది పరమ లాభం ఇస్తది. సత్సంగం అనేది మనకు అల్టిమేట్‌గా మార్గాన్ని చూపిస్తది. విచారం అనేది పరమ జ్ఞానాన్ని ఇస్తది, ఎంక్వైరీ అనేది. మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ అనేది సుఖం అనేది ఇస్తదనమాట. ఇవన్నిటిని ఒక్కదాన్ని క్రమంగా అభ్యసిస్తే మిగతావి కూడా సహజంగానే మనకు వస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఇంకా యోగ వశిష్ఠుడు చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ బోధనలు ఏం చెప్తున్నా, ఒకటి ఈ గ్రంథం యొక్క విలువ చెప్తున్నారు. ఈ యోగ వశిష్టం యొక్క ఈ గ్రంథం విలువ ఏంటంటే, ఈ గ్రంథం చదివినాం అనుకోండి, చదివితే జ్ఞానం అనేది మనసులోకి వస్తుంది. చివరికి ఫస్ట్ మన జ్ఞానం వస్తుంది, తర్వాత సత్యం అనేది అనుభవంలోకి వస్తుంది అన్నమాట. సత్యం అనుభవంలోకి వస్తుంది. తర్వాత ఎవరు చెప్పినా సరే నిజమైతే అంగీకరించాలి మనం. సో అదే అజ్ఞానము మాట ఎవరు చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే, అది అజ్ఞానం ఉంది, దాన్ని వదిలేయండి. సో పిల్లలు చెప్తున్నారు, చిన్న పిల్లలు చెప్పినా నిజమైతే అంగీకరించండి, అజ్ఞానం మాట అయితే దేవుడు చెప్పినా వదిలేయండి అని చెప్తున్నారు. సో ఇట్లా వినిపించుకున్న దాని ఫలితం ఏమైతే అంటే, బోధ విని మనం ఈ యోగ వశిష్ట బోధన అంతా విన్నాం అనుకోండి, విని ఆలోచిస్తే ఏమవుతుందంటే మనకు అపార జ్ఞానం వస్తుంది, గట్టిగా నమ్మకం అనేది వస్తుంది, మనసుకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ దొరికినాయి అంటే వెంటనే ముక్తులం అయిపోతాం. తర్వాత ఇంకొకటి, మనం ఈ లోకం మాయ అని ఒకటి మనకు అర్థమైపోతుంది అన్నమాట. సో మీకు ఈ స్టోరీ ఇంతకుముందు గురువు గారు మనకు అష్టవక్ర గీతలో చెప్పినారు, తాడుని పాము అనుకొని భయపెడతామని. ఒకతను ఒక రాత్రిపూట చిన్న అడవిలో నడుస్తూ ఉంటాడు అనమాట. ఆయన దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉంటుంది. ఆ చిన్న టార్చ్ లైట్ పట్టుకొని అడవిలో నడుస్తూ ఉంటాడు. సో టార్చ్ చేస్తూ ఉంటే వెలుతురు సరిగ్గా కనబడదు. సో ఒక పెద్ద పాము ఉంటుంది, చీకటి, అది పెద్ద చీకట్లో ఒక పెద్ద పాము ఇట్లా అడ్డం కనిపిస్తుంది అనమాట. నడుద్దామంటే భయం వేస్తుంటది, ఆ పాముని దాటిపోవాలంటే భయం, పాము కాటేస్తుందేమో. అట్లనే నిలబడతాడు. ఆ పాము గదలది, ఈయన గదలది. సో తీసేద్దామంటే పాము కాటేస్తుందేమో అని భయం. చీకటి దట్టమైన అడవి, ఎటు చూసినా క్రూర మృగాల్లాగా ఆయనకంతా భయమైతా ఉంటది అనమాట. ఇక అట్లనే నిలబడిపోతాడు. అట్లా రాత్రి అయిపోతుంది, తెల్లవారిపోతుంది. తెల్లవారి కాగానే చూస్తే అదొక బ్యూటిఫుల్ గార్డెన్. అది పాము కాదు, తాడు. సో అక్కడ అన్ని పక్షుల కిలకిల రావాలు అవన్నీ వినిపిస్తుంటాయి. అంటే చూడండి, ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నామో మామూలు తాడు కూడా భయంకరమైన సర్పంలాగా కనిపిస్తుంది. మనం జ్ఞానంలోకి వచ్చినామంటే భయంకరమైన సర్పం కూడా మనకు తాడులాగానే కనిపిస్తుంది. సో అట్లా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలన్నమాట. సో తాడును పాము అని కొని భయపడతాం, నిజం తెలిసినాక మనకు భయం అనేది పోతుంది. అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జీవితం అంటేనే భయం అయిపోతుంటది మనకు. ఎప్పుడైతే జ్ఞానంలోనికి వస్తామో, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అంటే ఆ జీవితం మీద భయం అనేది పోతుంది అనమాట. అట్లనే లోకం అనేది మాయ అని తెలిసిన వాడికి ఈ సుఖము దుఃఖము రెండూ ఉండయి. ఇదంతా మాయ. నిన్న అయిపోయింది, నిన్న ఒక కళ, నిన్నటి జీవితం ఒక కళ, రేపటిది ఒక కళ, తెలియదు రేపు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం కూడా పోయింది మనకు, ఈ క్షణం అన్న క్షణమే క్షణం కూడా పోయింది. ఇదంతా మాయ, జీవితం అంతా ఒక మాయ. సో ఈ మాయా జీవితంలో మనం బతుకుతున్నాం. సో అదే చెప్తున్నారు గురుగారు. ఇంకోటి, అన్ని ఇక్కడ ఉపమానాలు ఇస్తూ ఉంటారు. ఈ ఉపమానాల ఉద్దేశం ఏంటంటే, సో మనం ప్రత్యక్షంగా చూడలేము కొన్నింటిని. ప్రత్యక్షంగా చూడలేని సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉపమానాలు, కొన్ని ఉదాహరణలు ఉంటాయని పాడతారనమాట. వాటిని అవసరానికి మించి లాగొద్దు.
ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు మనకు, ఆ ఉదాహరణ ఎంత ఉందో అంతనే అర్థం చేసుకోవాలి. దాన్ని ఎక్కువ లాగినాం అనుకోండి మనకి ఇంకా దాని అర్థం కాదు ఇంకా. సో వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఈ ఉపమానాలను ఉదాహరణలు అన్నింటినీ అర్థం చేసుకుంటే ఈ బుక్ లో మనకు ముందు ముందు చెప్పబోయే ఉపమానాలు ఉదాహరణలు మనం అర్థం చేసుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంటది ఏంటంటే ఈ లోకం అంతా ఒక కళ అని మనకు అర్థమైపోతుంది. పూర్తి జ్ఞానం అనేది అవసరం. సత్యం అనేది పూర్తిగా అనుభవించే వరకు మనం చదవాలి. సో ఈ సత్యాన్ని మనం పూర్తిగా తెలుసుకునే వరకు ఈ జ్ఞానాన్ని వెంటనే పోవాలి. మధ్యలో ఆపేసినము జ్ఞానము మనకంత గందరగోళంగా ఉంటది. సగం జ్ఞానం వచ్చింది అనుకోండి ఇంకా మరింత గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఈ జ్ఞానం అనేది కంప్లీట్ వింటేనే మనకు ఈ అజ్ఞానం నుంచి బయటపడతాం. కల్పనని మనం ఏదైనా కల్పించుకుంటున్నాం, దాన్ని నిజమని అనుకుంటున్నామంటే అది మనం అజ్ఞానం యొక్క ఫలితం. ఇది కల్పననా, ఇది నిజమా, ఇది డ్రీమా, రియలా అనేది ఎప్పుడైతే మన జ్ఞానం వస్తుందో అప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం అనుభవించేదే ప్రమాణము అనుకుంటాం. ఇప్పుడు చూడండి సముద్రం ఉంది, సముద్రంలో అన్ని అలలు ఉంటాయి. అన్ని అలలకు ఏది బలం? సముద్రమే బలం. అట్లనే సత్యము అనేది మన అన్ని అనుభవాలకి బలం అన్నమాట. అదే చూసేవాడు మళ్ళా అనుభవము దృశ్యము ఇవన్నీ అవన్నీ వ్యక్తమైతుంటాయి అన్నమాట. సో ప్రత్యక్ష అనుభవమే అసలు సాక్ష్యం. మనం చూసేదే మనకు అసలు సాక్ష్యం అని సాక్ష్యం మనకు అనిపించేది అనమాట. సో ఈ మనసుకి లోకానికి సంబంధం ఎట్లా ఉంటదంటే మన మనసుకు ఈ లోకానికి గాలికి కదలిక అనేది సహజం. గాలి ఉంది అంటే అది గాలి అనేది కదులుతుంది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అట్లనే మనలో ఉన్న చైతన్యానికి వ్యక్తీకరణ అనేది సహజం. చైతన్యం అనేది వ్యక్తీకరించబడుతుంది అనమాట. అజ్ఞానం వల్ల మన మనసు ఏంది, నేను నేను నాది అనుకుంటాం. అనుకొని దాన్ని ఒక వస్తువులాగా మార్చేస్తాం అజ్ఞానం వల్ల. అదే వస్తువు వేరుగా లేదు, మనం అనుభవించే మనసులోనే వస్తువు అనేది మనం అనుభవించే మనసులోనే ఉంది అని చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు సారాంశం ఏంటంటే నిజం ఎవ్వరు చెప్పినా అంగీకరించండి. లోకం అనేది ఒక మాయ, కళ లాంటిది లోకం అంతా. ఈ ప్రత్యక్ష అనుభవమే మనకు అసలు ప్రమాణము. విముక్తి అంటే ఇవన్నీ ద్రష్ట దృశ్యము ఇవన్నీ ఒకటే అని మనం తెలుసుకోవాలి. చూసేవాడు ఇప్పుడు సీయర్ అండ్ సీనరీ మనం పతంజలి యోగ సూత్రాస్లో తెలుసుకున్నాం కదా, అది నిజము అని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా గురువు గారు ఇంకా చెప్తా ఉన్నారు, ఒక నిమిషం పంపిద పాయింట్. సో అర్థమవుతుంది కదా మహేందర్? క్లాస్ లో అయిపోయినా కూడా అర్థమవుతుంది కదా? ఓకే అమ్మా, డన్. డన్ అంటే మనం అక్కడి నుంచి ఆ గేట్ కీపర్స్, విముక్తికి గేట్ కీపర్స్ నుంచి మనం తెలుసుకున్నాం యాక్చువల్గా. సో ఇంకా వశిష్ఠుడు ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు ముముక్షుతత్వం. సో ఈ అధ్యయనం వల్ల మనకు కలిగే ఫలితాలు ఎట్లా అంటే మనం సత్యం యొక్క అనుభవాన్ని ఆ ఫలాన్ని పొందుతాము. సో ఇదంతా మనం తెలుసుకున్నాము. తర్వాత ఇంకోటి చూడండి. సో రుచి అనేది ఎట్లా పదార్థాలలో రుచి ఉంటుందో అన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టుకున్నాను. చాలా రోజులైంది కదా మనం చెప్పుకొని. ఎట్లయితే పదార్థాలలో రుచి అనేది అంతర్భాగమై ఉంటుందో అట్లనే ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, నువ్వులలో నూనె ఉంటుంది. మనకు తెలుసు కదా, నువ్వులు క్రష్ చేసినాం అనుకోండి దాంట్లో నుంచి నూనె వస్తుంది. అట్లనే పూలు అన్నప్పుడు పూల లోపల సువాసన అనేది దాగి ఉంటుంది. అట్లాగే ఈ దృశ్యం అనే భావన ద్రష్ట అంటే ఇక్కడ చైతన్యం, దృశ్య సీనరీ అండ్ సీయర్ అనేది ద్రష్ట, సీనరీ అనేది దృశ్యం. సో ఇది ఈ దృశ్యం అనేది ద్రష్టాలు చైతన్యం, ద్రష్ట అనేది చైతన్యం అనమాట, దాంట్లో ఒక అంతర్భాగమై ఉంటది. సో ఇది చెప్తున్నారు అనమాట. సో బంధనము మళ్ళా విముక్తి, దీని గురించి చెప్తున్నారు. బంధనము విముక్తి. మనసు అనేది ఒక వస్తువుకి
వాస్తవత్వాన్ని కల్పించినంత కాలం బంధనం ఉంటుంది. మనం ఒక వస్తువుకి వాస్తవత్వాన్ని కల్పిస్తున్నాం అనుకోండి, ఒక వస్తువుని మనం వాస్తవము అనుకుంటే అది బంధం అనేది ఉంటుంది. సో ఇది వాస్తవం కాదు అనుకుంటే మనకు బంధం అనేది ఉండదన్నమాట. ఆ భావం కరిగిపోయింది అనుకోండి, బంధం కరిగిపోతుంది. సో ఒక వస్తువుని చూసినాం, ఇది వాస్తవము, ఇది నాది అట్లా మనం అనుకున్నామంటే దాంతో ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అది కాదు, ఇది వాస్తవం కాదు, ఇది మారిపోతా ఉంటది అని ఎప్పుడైతే అనుకుంటామో బంధం అనేది కూడా కరుగుతుంది అనేది. సో విముక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే వస్తువును వాస్తవము అనే భావన మన లోపల పోయింది అన్నప్పుడు, ఇదే నిజము అనే భావన మనలో పోయింది అంటే అప్పుడు విముక్తి అనేది కలుగుతుంది అనమాట. సో ప్రళయం టైంలో ఏమవుతుందంటే ఈ మొత్తం సృష్టి, సర్వ సృష్టి అంతా బ్రహ్మ లోపల లీనమైపోతుంది. అనంతమైన బ్రహ్మ లోపల, అనంత ఆత్మ లోపల, అనంత ఆత్మని బ్రహ్మని అంటాము. ఆ బ్రహ్మం లోపల లీనమైపోతుంది అన్నమాట ప్రళయం వచ్చినప్పుడు. అనంతము నేను మరొకరు ద్వంద్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు అక్కడి నుంచే మనస్సు అనేది పుడుతుంది. సో అప్పుడు మొత్తం బ్రహ్మం అంతా, పరమాత్మ అంతా ఒక్కడే ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మలో నేను అనే ద్వంద్వభావం పుట్టిందో, అహం అనే ద్వంద్వభావం పుట్టిందో, అప్పుడే ఈ సృష్టి అనేది, మనస్సు అనేది పుడుతుంది అనమాట. సో ఈ దీంట్లో మనకు చాలా అన్ని చూపిస్తుంటారు. మొత్తం సృష్టి ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ ఇదైతుంది మొత్తం చూపిస్తుంటారు అన్నమాట. జస్ట్ మీరంతా కేర్ఫుల్ గా వింటే మీకు అంత అర్థమవుతుంది. సో అది ఒక ఓకే. సో ఓకే, ఈ అనంతం అనేది నేను నేను అని అనుకున్నప్పుడు, మరొకరు అని అనుకున్న ద్వంద్వము అనేది వచ్చింది, ద్వైతము అనేది వచ్చిందంటే మనసు అనేది పుడుతుంది. అది ఎట్లా అంటే ఒక ప్రశాంతమైన సముద్రంలో ఒక అల లేచినట్టు అనమాట. అంటే సత్యము అసత్యం మధ్య వ్యత్యాసం అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, బంగారంతో కంకణం చేసినాం అనుకోండి, బంగారంతో కంకణం చేస్తే బంగారము కంకణము వేరేనా? కంకణంలో ఉండేది ఏంటిది? బంగారమే. అది రెండు వేరు కాదు. అట్లనే కంకణము, బంగారం లేకుండా కంకణం అనేది స్వతంత్ర వస్తువు కాదు. కంకణము బంగారము అనే రెండు అనేటి కలిసే ఉంటాయి, రెండు స్వతంత్ర వస్తువులు కాదు కదా. అట్లాగే సృష్టి చైతన్యం కూడా సపరేట్ కాదు. సృష్టి చైతన్యం రెండు కలిసిన ఒకటే పదార్థం. ఒక బంగారం నుంచి నువ్వు కంకణం చేస్తావు, గాజులు చేస్తాము, ఇయర్ రింగ్స్ చేస్తాము, గొలుసులు చేస్తాము, ఇవన్నీ చేస్తాం. అవన్నిటికీ మూలమైంది బంగారమే. అట్లనే ఈ సృష్టి అనే చైతన్యం నుంచి అనంత సృష్టి అనేది ఉద్భవించింది. సో సృష్టికి ఈ చైతన్యానికి సపరేషన్ లేదనమాట, రెండు ఒకటే. అలాగే అట్లనే ఇదేంటంటే మనకు ఒక దీనిలాగా, ఇది ఎండమావిలాగా కనిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు. దీని లోకం నిజం కాదు అని వాదించడం వల్ల విముక్తి అనేది రాదు మనకు. ఇది నిజం కాదు, ఇది అబద్ధము అనుకోవడం వల్ల విముక్తి అనేది రాదు. అది కూడా ఒక ఆలోచన, ఒక మాయ మాత్రమే. నిజమైన విముక్తి అనేది అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. మనం నోటితో అనుకున్నంత మాత్రాన రాదు. ఈ సాధనాల వీటి పరిమితి ఇవన్నీ, ఇప్పుడు నిర్వికల్ప సమాధిలో కూడా సృష్టి నిజమే అనే భావన ఉంటే మనకు ముక్తి అనేది రాదు. ఈ సృష్టి అనేది ఎప్పుడైతే మాయ అనుకుంటామో మనము, అప్పుడే మనకు ముక్తి అనేది కలుగుతుంది. ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఈ ముముక్షత్వంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు చెప్తుండు. సమాధి నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రపంచం మళ్ళీ దుఃఖం, మనం డీప్ మెడిటేషన్లో పోయినాం, మెడిటేషన్లో మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసినాం అనుకోండి, మళ్ళీ ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా మన ముందు ప్రత్యక్షమవుతా ఉంటది అనమాట. సో ఒక పువ్వుల వాసన అనేది ఎట్లా దాగి ఉంటుందో, నువ్వుల్లో నూనె ఎట్లా ఉంటుందో, అలాగే సృష్టి శక్తి ఇవన్నీ చైతన్యంలో అంతర్భాగంగా ఉంటాయి అన్నమాట. ఆ శక్తి అనేది సమయానుకూలంగా మొలకెత్తి విత్తనం అయిపోయి అదే సృష్టిలాగా వ్యక్తమవుతా ఉంటుంది. చైతన్యం నుంచే ఈ సృష్టి అనేది మొత్తం చైతన్యం నుంచే వస్తుంది అన్నమాట. సో మనకు కనిపించే సృష్టి అంతా పూర్తిగా నిజం కాదు, పూర్తిగా అసత్యం కాదు. ఇది మొత్తం చైతన్యం యొక్క ప్రతిబింబం అన్నమాట. సో బంధనం అంటే దృశ్యం, మనం చూసే దృశ్యాన్ని నిజమే అని నమ్మడమే బంధము అని చెప్తున్నాను. విముక్తి అంటే చైతన్యము మరియు దృశ్యం వేరు కాదని తెలుసుకోవడం. మనకు దృశ్యము ద్రష్ట రెండు వేరు కాదు, రెండు ఒకటే అని తెలుసుకోవడమే విముక్తి. సో వాళ్ళకి చాలు ఇక్కడికి. మహేందర్
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అమ్మా? అమ్మ అందరికి చేయకూడదేమో. జై గురు. అమ్మ మనకి వశిష్ఠ ఋషి